హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్. నేను కళ్యాణ్ శ్రీగిరిరాజు. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక 180 గజాల ఒక ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ సౌత్ ఉన్నటువంటి ఒక ప్రాపర్టీని తీసుకొస్తున్నా అండి. ఇది వచ్చేసి ఎక్కడ లొకేట్ అవుతుంది అని చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కొట్టి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటిది ఇల్లు వచ్చేసి మీకు 180 గజాలండి. ఇది గ్రౌండ్ ప్లస్ 1 ఇల్లు దిల్సుఖ్ నగర్ లో లొకేట్ అయి ఉంటుంది. హార్ట్ ఆఫ్ ది దిల్సుఖ్ నగర్ బస్ డిపో బ్యాక్ సైడ్ మీకు ఇల్లు లొకేట్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, ఇలా వెస్ట్ రోడ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రోడ్ పెద్ద రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి పెద్ద రోడ్ అండి. ఇలా మీరు ఇటు నుంచి స్ట్రైట్ లైన్ ఒకటే మీరు గడ్డ చౌరస్తాకి వెళ్ళిపోతారు మీరు. ఇది డైరెక్ట్ లైన్ అండి. ఇది ఇక్కడ నుంచి మీరు ఇలా ఇది వచ్చేసి కింది ఇల్లు వచ్చేసి 1980లో కట్టారు, పైన ఇల్లు వచ్చేసి 2002లో కట్టారు. ఇది మొత్తం పిల్లర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. దీని డీటెయిల్స్ అన్ని చెప్తాను. ఇది సౌత్ వైపు కూడా మీరు రోడ్ ఒకసారి చూద్దరు కానీ రండి. సో ఇప్పుడు మనం సౌత్ రోడ్ అండి, ఇప్పుడు ఆ మూల నుంచి వచ్చామండి, అది మెయిన్ రోడ్ అని చూపించాను నేను. ఇది సౌత్ రోడ్డు, ఇక్కడ నుంచి చూడొచ్చు బిల్డింగ్ ఇది సౌత్. ఈ భాగాన్ని నుంచి ఇలా మీకు కూడా ఎంట్రన్స్ పైకి వచ్చేసి మీ ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ కూడా చూడొచ్చు. ఈ ఎంట్రన్స్ అండి, ఇట్లా మీకు ఎంట్రన్స్ వస్తుంది. ఈ ఎంట్రన్స్ నుంచి కూడా మనం ఇట్లా పైకి మెట్లు చూపించవచ్చు. ఇంటిని లోపల చూపించడానికి ముందర మీకు మెయిన్ రోడ్ నుంచి కూడా ఒకసారి సైట్ విజిట్ ఎట్లా ఉంటుంది, ఎలా రావాలనేది కూడా మీకు క్రిస్టల్ క్లియర్గా చూపిస్తాను. తర్వాత మీకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా లోపల కూడా చూపిస్తాను. ప్లీజ్ నాతోటి ఎక్కడ మిస్ కట్ చేసుకోకుండా రండి చుట్టండి. ఇప్పుడు మనము కరెక్ట్గా చూడండి, దిల్సుఖ్ నగర్ సెంటర్ అండి. ఇది ఆపోజిట్ చూడండి, కేఎల్ఎంఎల్ ఆర్ఎస్ బ్రదర్స్ కనబడుతూ ఉంటుంది మీకు ఆపోజిట్లో. ఈ ఆపోజిట్ కేఎల్ఎం ఆర్ఎస్ బ్రదర్స్ అండి. అటు స్ట్రైట్ గా వెళ్ళిపోతే మీరు గడ్డినారం వెళ్తారు. ఆపోజిట్ ఈ లైన్ ఇక్కడ ఎంఆర్ఆర్ బార్ అని ఉంటుంది. ఈ లైన్ అండి, ఇక్కడ నుంచి అలాగే మీకు మెట్రో వస్తుంది, దిల్సుఖ్ మెట్రో. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఫేమస్ అండి. ఆ గుడి ఆపోజిట్ లో మీకు కనిపిస్తుందని నేను చెప్పినది. ఇది వచ్చి దిల్సుఖ్ నగర్ వచ్చేసి ఫుల్లీ ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా ఉన్నదండి. ఇది అందరికీ తెలిసిందే. ఈ ఏరియాలో మీకు బ్రహ్మాండమైన రెంట్లు కూడా రావడం జరుగుతుంది. చక్కటి కమర్షియల్ రోడ్డు. ఇదే రోడ్డుకి ఇప్పుడు మనం పోతున్న రోడ్డుకే సైట్ ఎగ్జాక్ట్లీ 700 మీటర్స్ దూరంలో ఉంటుంది. ప్రాపర్టీని ఎక్కడ మిస్ చేయకండి. మీకు మధ్యలో భాష్యం స్కూల్ చౌరస్తా కూడా శాలివాన్ నగర్ చౌరస్తా అంటారండి. దాన్ని ఆనుకొని మాది భవానీ నగర్ ఉంటుంది. భవానీ నగర్లో ఈ ఇల్లు అనేది లొకేటెడ్ అయి ఉంటుంది. రెంట్ కూడా ప్రస్తుతానికి 60,000 రెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉందండి. మీరు నాతో కంటిన్యూ కండి, నెక్స్ట్ చౌరస్తా చూపిస్తా. ఈ కనిపించే ఈ రోడ్లోనే మనం స్ట్రైట్ గా వెళ్ళాలండి. ప్లీజ్ ఇప్పుడు మనం పోతున్నామండి. లైన్ ఒకటే లైన్ చూడొచ్చు మీరు, ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఒక జస్ట్ 100-150 మీటర్స్ రాగానే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ వస్తుందండి. గుర్తుతో చెప్తున్నారు, ఎవరైతే రావాలనుకున్నారో డైరెక్ట్ గా వచ్చేయచ్చు. ఇది ఎస్బీఐ అండి. ఇది కనిపిస్తున్నది ఎస్బీఐ. ఈ ఎస్బీఐ వస్తుంది. ఇలా ఈ లైన్ లో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ లైన్ అండి. ఇది బస్ డిపో అండి. ఇటువైపు పోతే బస్ డిపో, అది బస్ డిపో లైన్ అది. ఈ లైన్ లో మనకి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం మనం ఈ ప్రాపర్టీని. ఇదంతా ఎడ్యుకేషనల్ హబ్ అండి కంప్లీట్ గా. ఇప్పుడు మనం శాలివాన్ నగర్ చౌరస్తా దగ్గరికి వచ్చామండి. ఈ లెఫ్ట్ వైపు సిఎంఎస్ కాలేజ్ అంటారండి. ఇది భాష్యం స్కూల్ చౌరస్తా చూడొచ్చు. ఇది భాష్యం స్కూల్ చౌరస్తా అండి. A1 చికెన్ పకోడా అని ఒకటి, ఇవన్నీ ఇక్కడే వస్తాయి. ఇది భాష్యం స్కూల్ పెద్ద రోడ్ అండి. ఇటువైపు పోతేనేమో ముసరంబాగ్ వెళ్తారు, ఇటు పోతే దిల్సుఖ్ వెళ్ళి వెళ్తారు. ఈ చౌరస్తాలో ఇప్పుడు మీకు లొకేట్ అయి ఉంటుంది. ఈ చౌరస్తా నుంచి కూడా మనం ఇలా స్ట్రైట్ గానే వెళ్ళాలి. ప్రాపర్టీకి సంబంధించింది క్లియర్ గా మీకు వ్యూ చూపిస్తున్నాను ఎలా వెళ్ళాలి అనేది. ఈ లెఫ్ట్ అంతా శాలివాహన నగర్ అండి. ఈ రోడ్డు మధ్యలో ఇట్లా చూసుకున్నాక ఇట్లా రైట్ సైడ్ అంతా భవానీ నగర్. ఇలా మనకి రోడ్ నెంబర్ 10 ఏదైతే కనిపిస్తుందో ఆ రోడ్ నెంబర్ 10 ఇప్పుడు అమ్మేటువంటి ఇల్లు అండి. ఇదే రోడ్డుకి రోడ్ నెంబర్ 10 లో మనం అమ్మే ఇల్లు ఉందండి. ఈ కనిపిస్తున్న ఇల్లే ఇప్పుడు మీరు అమ్మకానికి ఉన్న ఇల్లు. ఇప్పుడు ప్లాట్ సైజులు వచ్చేసి ఆ గేట్ చివరి నుంచి ఇలా 47 ఉంటుందండి. అలాగే ఇక్కడి నుంచి అటు 36 అనేది ప్లాట్ సైజ్ ఉంటుందండి. టోటల్గా 180 స్క్వేర్ యార్డ్స్ మన డాక్యుమెంట్ ప్రకారం కానీ ఫిజికల్గా ఎక్కువగా ఉంటుంది. అది మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు. యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం 180 స్క్వేర్ యార్డ్స్కే మనం చెప్పడం జరుగుతుంది. నాతో రండి, ఫస్ట్ ఫ్లోర్ మీకు చూపించడం జరుగుతుంది. 3 బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ తోటి ఎంట్రీ ఇవ్వటం జరిగిందండి. ఈస్ట్ ఉంది, ఇటు నార్త్ ఉంది.
BHK 2002-2003లో కట్టినటువంటిది. మొత్తం కింద కానీ పైన కానీ అన్ని పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి. కిందనేమో 14 ఇంచెస్ వాల్ విత్ 12 mm రాడ్స్ తోటి ఇంటర్నల్ అండ్ అవుటర్ కూడా పిల్లర్లతో కట్టింది. పైననేమో అవుటర్ 9 ఇంచెస్, ఇంటర్నల్ 4 ఇంచెస్. హాలో మన బ్రిక్స్ వచ్చేసి లైట్ వెయిట్ ఇటుకతో కట్టినటువంటి బిల్డింగ్ అండి. స్టాండర్డ్గా ఉంది. ఇది చూడొచ్చు రండి. ఇది సిట్అవుట్ కింద ఇవ్వడం జరిగిందండి. ఇది సిట్అవుట్. ఇక్కడ నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఇది హాల్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇది హాలు. ఇది 3 బెడ్రూమ్గా ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చి హాల్ అండి, 3 బెడ్రూము. ఇటు పక్కన మీకు నార్త్ నుంచి కూడా ఎంట్రన్స్ ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్ నార్త్లో కూడా 2.5 feet ప్యాసేజ్ రావడం జరిగింది. ఇటు కూడా మీరు చూడొచ్చు. ఇది మీకు 2.5 ఇవ్వడం జరిగింది. ఇట్లా కూడా ఇటు నుంచి చూసి అట్లా కూడా మనం నార్త్ ఈస్ట్ నుంచి కూడా రావచ్చు. అలాగే ఇలా కూడా మనం వెళ్ళొచ్చు అండి. మీకు చూపిస్తాను, మీరు చూస్తుండండి. అటువైపు మీకు మాస్టర్ బెడ్రూము ప్లస్ ఇంకొక బెడ్రూమ్ ఇటు రావడం జరిగిందండి. సెకండ్ బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది మీరు ఉంటూ కూడా 25,000 రెంట్ రావటం జరుగుతుంది. వద్దు అనుకుంటే పడగొట్టి కట్టుకుంటే కూడా మంచి రెంట్ రావటం జరుగుతుందండి. అది ఒకటి మీకు దృష్టిలో పెట్టుకోండి. ఇటు నుంచి వస్తే ఇటు నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్ రావటం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ తోటి మాస్టర్ బెడ్రూమ్ ఉండడం జరిగింది. ప్రాపర్టీని మీరు ఇప్పుడు పడగొట్టాల్సిన అవసరం లేదండి. ఎవరైతే జనరల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశము. మీరు రేట్ వచ్చేసేటప్పటికి ఇది 2,30,00,000 చెప్పడం జరుగుతుందండి. 2,30,00,000 మనం ల్యాండ్ కాస్ట్ ప్రకారమే ఆల్మోస్ట్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఇలా రాగానే లెఫ్ట్ వైపు ఇంకొక బెడ్రూమ్ ఉందండి. ఇది 3వ బెడ్రూమ్. చూడొచ్చు. ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఒక కామన్ టాయిలెట్ పైన ఇవ్వడం జరిగింది. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇక్కడ నుంచి కూడా మనం మెయిన్ రోడ్కి చూడటానికి నజారా కనిపించే విధంగా చేయడం జరిగింది. చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా రోడ్డు కానీ, ముందు పెద్ద రోడ్డు కానీ అన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి. ఇది పై పోర్షన్ అండి మీకు చూపించింది. మీరు నాతో కంటిన్యూ కండి. మేడం మీద కూడా ఎలా ఉందో చూపించి మీకు కింద పోర్షన్ కూడా చూపించడం చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మీకు పైన పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అటు పక్కన మీకు వంటిల్లు కూడా ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు. పోర్షన్ పరంగా మీరు పూజ రూమ్ కూడా పైన ఇవ్వడం జరిగింది. అలాగే దానికి పక్కనే వంటిల్లు కూడా వచ్చింది. వంటింటి నుంచి కూడా మీరు బయటికి రావచ్చు అండి. ఆ విధంగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోర్షన్ని మీరు చూసిన తర్వాత ఒక్కసారి మీరు నాతోటి రండి. మీకు మేడ మీద పోర్షన్ చూపించి కింద పోర్షన్ కూడా చూపిస్తాం. ఇక్కడ మనము కింద ఇంటికి వచ్చామండి. కింద కూడా ఒక పెద్ద రూమ్ ఇచ్చాము. ఇటు పక్కన వంటిల్లు వచ్చింది, చిన్న వంటిల్లు. తర్వాత ఇటు పక్కన ఒక చిన్న రూమ్ వస్తుందండి. ఈ పోర్షన్ వచ్చేసి మీకు 10,000 వస్తుంది. ఆల్రెడీ రెంట్ తీసుకుంటున్నారు. అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుంది ఈ పోర్షను. ఇది పాతగా కట్టిన పోర్షన్ అండి. ఇలా ఉంచుకుంటే మీకు రెంట్ వస్తుంది. వద్దు అనుకుంటే కనుక పడగొట్టి మళ్ళీ కట్టుకోవచ్చు అండి. సబ్జెక్టు కొనుక్కునే వాళ్ళ చాయిస్ అండి. బట్ మీకు దానికి సంబంధించిన విషయం చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ నాతో కంటిన్యూ కండి. ఇక్కడ మీకు 2 నల్లా కనెక్షన్స్ వచ్చినాయండి. ఒక నల్లా కనెక్షన్, ఇది ఒక నల్లా కనెక్షన్ అండి. అలాగే ఇది ఈశాన్య మూలలో ఉందండి. యాజ్ పర్ వాస్తునే ఇటు పక్కన బోర్ కూడా రావడం జరిగిందండి. 65లో నీళ్లు పడ్డాయి 2002లో. ఇవాళ కూడా 24 గంటలు వాటర్ వస్తుందండి. 119కి ఆపడం జరిగింది. అంత బ్యూటిఫుల్ వాటర్ ఉందండి. బోర్ వాటర్ కూడా సఫిషియెంట్ వాటర్ ఉంటుంది. అలాగే మీకు ఇది ఒక పోర్షన్ రావడం జరిగింది. ఈ పోర్షన్ వచ్చేసి ఇప్పుడు మనం వెస్ట్ రోడ్లోకి వచ్చామండి. వెస్ట్లో ఉన్న పోర్షన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. చూద్దరు కానీ ఇది ఒక పెద్ద రూము, చిన్న రూము, అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు. ఇది హాల్ అండి, పెద్దది 14x14 ఉంటుంది. అలాగే పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. దీనికి కూడా చూడొచ్చు అటాచ్డ్ బాత్రూము. దీనికి ఇటు పక్కకి మీకు ఇంకొక చిన్న రూమ్ రావడం జరిగింది. ఇది కూడా మనకి 10,000 రావడం జరుగుతుందండి పోర్షన్ రెంట్. సో దీనికి ఆల్రెడీ ఇక్కడ బ్యాచిలర్స్కి ఎక్కువగా స్టూడెంట్స్ కానీ తీసుకోవడం ఎక్కువగా జరుగుతుంది. ఇది ఒకటి కామన్ టాయిలెట్ రావడం జరిగింది. దీని కామన్ టాయిలెట్ అనేది అందులో నార్త్ వాళ్ళు ఉన్నారు పోర్షను. ఆ పోర్షన్కి రావడం జరుగుతుంది. నేను అది కూడా చూపిస్తారండి. ఇప్పుడు ఈ వెస్ట్ నుంచి మనం సౌత్ నుంచి లోపలికి వచ్చాక ఇది కూడా ఒక వంటిల్లు లాగా ఒక రూమ్ ఇచ్చామండి. అటువైపు ఒక రూమ్ ఇచ్చాము. దీనికి సంబంధించినటువంటి ఆ రూమ్కి ఉన్న ఇది ఏదైతే ఉందో ఇది కూడా ఒక 9,000 దాకా రెంట్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా 30 దాకా 25 నుంచి 30 దాకా రెంట్ రావడం జరుగుతుంది.
ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ని మళ్ళీ నేను ఒకసారి క్లియర్గా చెప్తాను. ఇది 180 గజాల స్థలం అండి. 2002లో పైన కట్టడం జరిగింది, 1980లో కింద కట్టడం జరిగింది. టోటల్ 2600 ఎస్ఎఫ్టీ. కన్స్ట్రక్షన్ ఏరియా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, తక్కువ చెప్తున్నాను. ఇది వచ్చేసి మీకు 2 నల్లా కనెక్షన్స్, ఒక బోరు, తర్వాత 3 మీటర్లు ఉంటాయండి, కరెంట్ మీటర్లు. ఇది వచ్చి రేట్ వచ్చేసి 2,30,00,000 చెప్పడం జరుగుతుంది. నచ్చితే కనుక స్లైట్లీ నెగోషియబుల్, లోన్ కావాలంటే లోన్ తీసుకోవచ్చు అండి, నో ఇష్యూ. సో దీనికి సంబంధించిన మళ్ళీ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ కళ్యాణ్. ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.